శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము, రావి చెట్టుకు నీటిని పొయ్యడం వలన అసలు ఏం జరుగుతుంది. ఒకసారి నారద మునీంద్రుల వారు నారాయణ నారాయణ అనుకుంటూ వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నవరత్నములతో చెయ్యబడిన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. వైకుంఠ ద్వారాలు బంగారంతో చెయ్యబడి ఉన్నాయి. నారద మునీంద్రుల వారు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి ప్రణామములు తెలిపారు. శ్రీ మహావిష్ణువు అంటున్నారు, నారద మునీంద్రుల వారికి స్వాగతాన్ని పలికారు. నారద మునీంద్రుల వారు శ్రీ మహావిష్ణువుకి నమస్కారాలు తెలుపుతూ ఉన్నారు. ఈ సృష్టిని, ఈ ప్రపంచాన్ని నడిపించే దేవాది దేవుడు మీరు. పంచభూతాలు కూడా మీరే. 3 లోకాలలోనూ కూడా మీ మాయే ఉంది. మీ చరణాలకు కోటి కోటి నమస్కారములు అని నారద మునీంద్రుల వారు చెప్పారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ చెప్తూ ఉన్నారు, ఇలా ఇన్నిసార్లు ప్రణామములు నువ్వు చేసేసరికి నాకు అర్థమైంది, నీ మనసులో ఏదో ఒక ప్రశ్న ఉంది. నువ్వు ఈరోజు ఏదో ఒక సమాచారాన్ని తప్పకుండా తీసుకుని వచ్చావు. అప్పుడు నారద మునీంద్రుల వారు అంటున్నారు, ప్రభు, మీరు సర్వాంతర్యామి. 3 లోకాలలో నివసించే ప్రాణులన్నింటిలోనూ కూడా మీరే ఉన్నారు. మీ దగ్గర మేము ఏ విషయాన్ని కూడా దాయలేము. ఈరోజు నేను వైకుంఠానికి ఏ కారణంగా వచ్చానో అది కూడా మీకు తెలుసు. నేను ఏ విషయం గురించి చింతిస్తున్నాను అని శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు. మీరు ఇప్పుడు చింతలో ఎందుకు ఉన్నారో నాకు తెలుసు. మీరు ఈరోజు ఏదైతే బాధను దూరం చేసుకోవాలి అని వచ్చారో అది సమస్త మానవజాతి కళ్యాణం కోసము కూడా ఉపయోగపడుతుంది. అందువలన మీరు నిశ్చింతగా నిస్సంకోచంగా అడగండి. అప్పుడు నారద మునీంద్రుల వారు చెప్తూ ఉన్నారు, నేను ఈరోజు కొంతమంది మనుషులు రావి వృక్షాన్ని నరుకుతూ ఉంటే చూశాను. మనుషులు ఏమీ ఆలోచించకుండా రావి వృక్షాలను నరుకుతూ ఉన్నారు. రావి వృక్షంలో స్వయంగా మీరే ఉన్నారు. మీరే చెప్పారు, వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని అని. అసలు మనుషులు ఈ పాపాన్ని ఎందుకు చేస్తున్నారు? నేను దానితో పాటు ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. రావి చెట్టుకు నీటిని సమర్పించడం వలన మనుషులకి ఎటువంటి లాభాలు కలుగుతాయి? రావి చెట్టుకి నీటిని ఎప్పుడు పోయాలి? రావి చెట్టుని ఏ రోజు పూజించాలి? శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు, మీరు సత్యాన్ని చెప్తున్నారు. వృక్షాలలో నేను రావి చెట్టుని, రావి వృక్షంలో నేను నివాసం ఉంటాను అంటాడు. రావి వృక్షం యొక్క విశిష్టతను తెలుసుకునే ముందు నేను నీకు ఒక ప్రాచీనమైన కథను చెప్తాను. ఈ కథ ద్వారా మీరు అడిగిన సమస్తమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు మీకు లభిస్తాయి. ఎవరైతే మనుషులు ఈ కథను ఒక్కసారి వింటారో వారి పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. ఎవరైతే ఈ కథను ప్రతిరోజు వింటారో వారికి ఉన్న సమస్తమైన దుఃఖాలు కూడా నశించిపోతాయి. ప్రతిరోజు వినలేని వారు కనీసము 21 రోజుల పాటు వరుసగా ఎవరైతే ఈ కథను వింటారో వారికి ధన ధాన్యాలు అనేవి ప్రాప్తిస్తాయి. వారికి ఉన్న సమస్తమైన దుఃఖాలు నశించిపోతాయి. ఈ రావి చెట్టు యొక్క కథను ఎవరైతే ప్రచారం చేస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు నారద మునీంద్రుల వారు త్వరగా కథను చెప్పమని అడుగుతూ ఉన్నారు. నేను ఈ కథను 3 లోకాలలో కూడా ప్రచారం చేస్తాను అని చెప్పారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కథను చెప్పడం ప్రారంభించారు. ప్రాచీన కాలంలో ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది. ఆ నగరం పేరు నందిగ్రామము. ఆ నగరంలో పుష్కరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తను ఎప్పుడూ కూడా ధర్మానుసారంగానే ఉండేవాడు. సమస్తమైన పశు పక్షులకు కూడా తను సేవ చేస్తూ ఉండేవాడు. తన ఆశ్రమంలో ఒక ప్రాచీనమైన రావి వృక్షం ఉంది. ఆ చెట్టుకి ప్రతిరోజు కూడా బ్రాహ్మణుడు పూజ చేస్తూ ఉండేవాడు.
ప్రతిరోజు కూడా రావి చెట్టుకి నీటిని పోసేవాడు. తను ఏకాదశి వ్రతాన్ని చేసి రావి చెట్టుకు నీటిని పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేవాడు. బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా తను రావి చెట్టుకు నమస్కరించుకునేవాడు. ఆ విధంగా బ్రాహ్మణుడు రావి చెట్టుకు పూజ చేసి చాలా పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఒకరోజు ఒక భయంకరమైన రాక్షసుడు భోజనం కోసం వెతుకుతూ ఆ పుష్కరుడు ఉండే ఆశ్రమానికి వచ్చాడు. రాక్షసుడు అటు ఇటు చూస్తున్నాడు. ఇంతలో ఆ బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూశాడు. ఒక పెద్ద రాక్షసుడు అక్కడ నుంచుని ఉన్నాడు. ఆ రాక్షసుడు బ్రాహ్మణుణ్ణి చూడగానే అంటున్నాడు, ఈ రోజు నాకు చాలా లేలేత మాంసం తినడానికి లభించింది. ఎందుకంటే బ్రాహ్మణుడు చాలా అందంగా ఉన్నాడు. బ్రాహ్మణుడు యవ్వనంలో ఉన్నాడు. నేను ఈ బ్రాహ్మణుణ్ణి తినేస్తాను అని అనుకుంటున్నాడు రాక్షసుడు. ఆ రాక్షసుణ్ణి చూసి ఆ బ్రాహ్మణుడు అస్సలు భయపడలేదు. ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, రాక్షసుడా, ఈ పేదవాడి కుటీరానికి నీకు స్వాగతము. నువ్వు చాలా ఆకలిగా ఉన్నట్లుగా ఉన్నావు. నీకు భోజనంలో ఏం పెట్టమంటావు? బ్రాహ్మణుడు అడుగుతున్న ప్రశ్నలను విని రాక్షసుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అసలు ఈ బ్రాహ్మణుడికి భయమే లేదు. ఖచ్చితంగా ఈ బ్రాహ్మణుడు ఎవరో పెద్ద తపస్వి అయి ఉంటాడు. అప్పుడు రాక్షసుడు అంటున్నాడు, ఓ మహాత్మా, మీరు ఎవరు? ఈ వనంలో మీరు ఎందుకు ఉంటున్నారు? మీరు నన్ను చూసి అస్సలు ఎందుకు భయపడడం లేదు? అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు, రాక్షసుడా, నేను శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడిని. నాకు ఈ ప్రపంచంలో దేని గురించి ఎటువంటి భయము కూడా లేదు. అందువలన నేను నిన్ను చూసి భయపడడం లేదు. నీకు ఏం కావాలి? నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. నువ్వు వచ్చి ఈ రావి చెట్టు కింద కూర్చో. ఆ రాక్షసుడు ఆ చెట్టు కిందకి వెళ్ళగానే వెంటనే అతని శరీరం మొత్తము కాలిపోయింది. వెంటనే రాక్షసుడు చనిపోయాడు. ఆ రాక్షసుడు లోపల నుండి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడు. ఆ దివ్య పురుషుడికి ఆ రాక్షసి యోని నుండి విముక్తి లభించింది. ఆ దివ్య పురుషుడు చాలా ప్రసన్నతను చెంది ఆ బ్రాహ్మణుడితో అంటున్నాడు, ఓ బ్రాహ్మణ దేవత, ఏమిటి ఈ చమత్కారము? ఇది ఏమి వృక్షము? ఈ వృక్షం కింద నిలబడగానే నాకు ముక్తి లభించింది. అప్పుడు బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఇది రావి వృక్షము. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపము. ఇది సమస్త పాపాలను కూడా నశింపచేస్తుంది. ఈ వృక్ష సాన్నిధ్యంలోనికి రాగానే నీ సమస్త పాపాలు కూడా నశించిపోయాయి. ఆ దివ్య పురుషుడు స్వర్గం వైపుగా వెళ్ళిపోయాడు. ఒకరోజు యమధర్మరాజు తమ దూతలను పిలిచి చెప్తున్నాడు, మీరు వెళ్ళండి. నంది గ్రామము అనే నగరంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. అతని ప్రాణాలను తీసుకుని రమ్మని చెప్పాడు. యమధర్మరాజు ఆదేశాన్ని తీసుకుని యమదూతలు భూలోకానికి వచ్చారు. పుష్కరుడు అనే బ్రాహ్మణుడిని జీవించి ఉండగానే తీసుకుని యమలోకానికి వెళ్ళిపోయారు. దారిలో పుష్కరుడు ఆ దూతలతో చెప్తున్నారు, దూతలారా, మీరు ఏం చేస్తున్నారు? నేను చనిపోలేదు, కానీ మీరు నన్ను ఎందుకు యమలోకానికి తీసుకుని వెళుతున్నారు? అప్పుడు యమదూతలు అంటున్నారు, బ్రాహ్మణుడా, నువ్వు ఏమీ మాట్లాడకుండా మాతో రా. యమధర్మరాజు నిన్ను తీసుకుని రమ్మని మాకు ఆదేశాన్ని ఇచ్చారు. మాకు తెలియదు నువ్వు ఎటువంటి భయంకరమైన అపరాధాన్ని చేశావో మేము కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము. నువ్వు ఏం పాపం చేశావు అని. అప్పుడు బ్రాహ్మణుడు చాలా శాంతంగా యమదూతలతో కలిసి యమలోకానికి వెళుతూ ఉన్నాడు. యమదూతలు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ బ్రాహ్మణుడు ఎటువంటి గోలా చేయడం లేదు, ఎటువంటి దుఃఖము కూడా ఈ బ్రాహ్మణుడికి లేదు. మనము ఏ ప్రాణులను తీసుకుని వస్తున్నా కూడా ఆ ప్రాణులన్నీ కూడా ఏడుస్తూనే ఉంటాయి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడకుండా వాళ్లతో వెళుతూ ఉన్నారు. ఆ యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని యమధర్మరాజు దగ్గరకు వెళ్లారు. యమధర్మరాజు ఆ బ్రాహ్మణుణ్ణి చూడగానే భయపడ్డాడు. ఆ దూతలతో చెప్తున్నారు, దూతలారా, మీరేం చేశారు? ఎవరిని తీసుకుని వచ్చారు? నేను మిమ్మల్ని వేరే పుష్కరుడు అనే పేరు ఉన్న వ్యక్తిని తీసుకుని రమ్మని చెప్పాను. ఆ పుష్కరుడికి మృతి జరిగిపోయింది. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఈ మహాత్ముడిని యమలోకానికి తీసుకుని వచ్చారు. ఈయన స్థానము ఎక్కడ కాదు. శ్రీ మహావిష్ణువుని పూజించి ప్రతి నిత్యము కూడా రావి చెట్టును పూజించే ఈ మహాత్ముడు ఆయనకు ఇష్టం లేకుండా
అసలు ఇక్కడికి తీసుకుని రావడమే చాలా ఘోరమైన పాపము. అప్పుడు యమదూతలు చెప్తున్నారు, యమధర్మరాజా మమ్మల్ని క్షమించండి, మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. యమదూతలు ఆ బ్రాహ్మణుణ్ణి క్షమాపణలు కోరుతున్నారు. ఆ బ్రాహ్మణుడు కూడా వాళ్ళని క్షమించాడు. అప్పుడు యమధర్మరాజు పుష్కరుడితో చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణ దేవత, నీ భార్య బిడ్డలు చాలా దుఃఖంలో ఉండి ఏడుస్తూ ఉన్నారు. మీరు వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోండి. మా దూతలు చేసిన తప్పుకి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను. మీరు దయచేసి మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోండి. ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, యమధర్మరాజుకి నమస్కరించి, యమదూతలు చేసిన తప్పు వలన మాకు మీ దర్శన భాగ్యం కలిగింది. జీవించి ఉండగా ఎవ్వరూ కూడా మిమ్మల్ని చూడలేరు, కానీ నేను జీవించి ఉండగా మిమ్మల్ని చూడగలుగుతున్నాను. ఇటువంటి అదృష్టం ఎవరికి కలుగుతుంది? యమధర్మరాజా, నాది ఒక చిన్న విన్నపము. నేను నరకలోకాన్ని అంతా కూడా ఒక్కసారి చూడాలి అని అనుకుంటున్నాను. అక్కడ పాపాత్ములైన మనుషులు కష్టాలను అనుభవిస్తారు. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని యమధర్మరాజు ప్రసన్నతను చెంది, యమధర్మరాజు నీ కోరికను తప్పకుండా తీరుస్తాను అని చెప్పి యమధర్మరాజు మొత్తం నరకలోకాన్ని అంతా కూడా చూపించడానికి బ్రాహ్మణుడిని తీసుకుని వెళ్ళాడు. పుష్కరుడు చూశాడు, పాపం మానవులు నరకలోకంలో శిక్షలను అనుభవిస్తున్నారు. కొంతమంది శూలానికి వేలాడదీయబడి ఉన్నారు. కొన్ని ప్రాణులు భయంకరమైన పశువులు ఆ ప్రాణులను తింటూ ఉన్నాయి. కొందరు పాపాత్ములు పురుగులు తింటూ ఉన్నారు. కొంతమంది పాపాత్ములు మరుగుతూ ఉన్న నూనెలో వేయించబడుతూ ఉన్నారు. కొంతమంది పాపాత్ములను యమదూతలు పీడిస్తూ ఉన్నారు. కొంతమంది పాపాత్ములను మంచు గడ్డలపైన కూర్చోబెట్టారు. వారిని శిక్షిస్తూ ఉన్నారు. ఈ ఆత్మలన్నీ కూడా దుఃఖాలను బాధలను అనుభవించడం చూసి పుష్కరుడికి చాలా బాధగా అనిపించింది. బాధలను అనుభవిస్తున్న వారి కోసం చెప్తున్నాడు, మీరు భూలోకంలో ఉండగా ఎటువంటి పుణ్యకార్యాలు చెయ్యలేదా? ఆ కారణంగానే మీరు నరక లోకానికి వచ్చి కష్టాలను అనుభవిస్తున్నారా అని. అప్పుడు ఆ పాపాత్ములు అందరూ కూడా పుష్కరుడితో చెప్తున్నారు, మేము భూలోకంలో ఎటువంటి పుణ్యాలు చెయ్యలేదు, ఆ కారణంగానే నరకంలో దుఃఖాలను శిక్షలను అనుభవిస్తున్నాము. మేము పరాయి స్త్రీలతో సంబంధాలను పెట్టుకున్నాము. ఎదుట వాళ్ళ ఇళ్లలో దొంగతనాలు చేశాము. నిష్పాపులైన పశువులను హత్య చేశాము. ఎదుట వాళ్లపై నిందలు మోపాము. అతిథులను అనాదరణ చేశాము. వ్యభిచారాన్ని చేశాము. ఈ పాపాలు అన్నింటికీ కూడా కారణంగా మేము నరకలోకంలో ఈ అగ్నిలో దగ్ధమైపోతూ ఉన్నాము. మేము ఆకలితో ఉన్న పశువులకి ఇప్పుడు ఆహారాన్ని వెయ్యలేదు. అవి ఆహారాన్ని తింటుంటే ఆ ఆహారాన్ని కూడా మేము లాగేశాము. దాన ధర్మాలు చేసేవారి దగ్గర మేము దోచుకున్నాము. మేము ఎప్పుడూ కూడా ఏ వ్రతాలను చెయ్యలేదు. మా స్త్రీలను వదిలేశాము. మా మిత్రులతో కలిసి దుర్మార్గాలను చేశాము. అనేక మంది నిష్పాపులైన వారిని మేము మోసం చేశాము. ఈ ఘోరమైన పాపాలు కారణంగా మేము నరకాన్ని అనుభవిస్తున్నాము. అప్పుడు బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, మీరు ఎప్పుడూ కూడా జీవితంలో ఒక్కసారి కూడా శ్రీ మహావిష్ణువుని పూజించలేదా? ఆ కారణంగానే మీరు ఈరోజు భయంకరమైన నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎవరైతే మనుషులు భూలోకంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వారికి ఎప్పటికీ కూడా ఎటువంటి దుర్గతి రాదు. వారికి తప్పకుండా మోక్షం లభిస్తుంది. మీరు ఎప్పుడూ కూడా శ్రీవారి పాదాల వద్ద తలను వంచలేదా? ఆ కారణంగానే మీకు నరకలోకం ప్రాప్తించింది. మీరు ఎప్పుడూ కూడా రావి చెట్టుకు నీటిని పొయ్యలేదా? రావి చెట్టుకు నీటిని పొయ్యడం వలన జన్మ జన్మాంతరాల పాపాలు కూడా నశించిపోతాయి. అప్పుడు ఆ నరకంలో ఉన్న జీవులు చెప్తున్నాయి, బ్రాహ్మణ దేవత, మా అంతఃకరణము అపవిత్రంగా ఉంది. మేము మా పాపాల వలన భయంకరమైన దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాము. మా శరీరం కాలిపోయింది. ఏదైతే గాలి మీ శరీరాన్ని తాకి మా వైపుకు వస్తుందో ఆ గాలి మాకు సంతోషాన్ని ఇస్తుంది. మా కష్టం కొంచెం తగ్గింది. నరకం యొక్క అగ్ని మమ్మల్ని బాధించడం లేదు. ఓ ధర్మాత్మ, మీరు కొంచెం సేపు ఇక్కడే ఉండండి. దానివలన మాకు కొన్ని క్షణాలైన సుఖం లభిస్తుంది. మేము అనేక సంవత్సరాల నుండి నిరంతరము కూడా కష్టాలని అనుభవిస్తూ ఉన్నాము.
మా అంగము కూడా కాలిపోతుంది. బ్రాహ్మణ దేవత, నీ దర్శనం చేసుకోగానే మాకు చాలా సంతోషంగా ఉంది. పాపాత్ములమైన మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము, దయచేసి కొంచెం మాపై కరుణను చూపించండి. ఇంతలో యమధర్మరాజు అంటున్నాడు, ధర్మాత్మ, మీరు ఇప్పటి వరకు నరకాన్ని చూశారు. మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోండి. మీ భార్య శోకంతో ఏడుస్తూ ఉంది. అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు, ఇంతమందిని ఈ దుఃఖంలో వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతాను? దుఃఖభరితమైన మాటలు నా చెవిలో పడగానే నాకు చాలా బాధగా అనిపించింది. మీ యమదూతల ద్వారా దెబ్బలను తిని అగ్ని జ్వాలల్లో పడి నరకంలో ఈ జీవుల యొక్క దయనీయమైన అరుపులు వినండి. ఆ జీవుల యొక్క నోటి నుంచి వచ్చే శబ్దాలను నేను వినలేకపోతున్నాను. నన్ను రక్షించండి అని పంచభూతాలలో కొలువయ్యున్న శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తూ ఉన్నారు. నేను దుఃఖంలో ఉన్న ఈ ప్రాణులను నిర్లక్ష్యం చేసినట్లయితే నా జీవితమే వ్యర్థమైపోతుంది. యమధర్మరాజు అంటున్నాడు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఈ పాపాత్ముల గురించి చింతించవలసిన అవసరం లేదు. వీరందరూ కూడా వారు చేసిన కర్మల యొక్క ఫలితాలనే అనుభవిస్తూ ఉన్నారు. ఈశ్వరుడే వీళ్లకు ఈ దండనలను విధించారు. ఎందుకంటే వీరికి ఆత్మశుద్ధి చెయ్యబడడానికి వీళ్ల కోసం మీరైతే ఏమీ చెయ్యకూడదు. వీళ్ళు నరకం యొక్క శిక్షలను అనుభవించవలసిందే. కాని ఆ బ్రాహ్మణుడు వినలేదు. ఆ బ్రాహ్మణుడు ఆ నరకంలో ఉన్న జీవులకు ముక్తిని కలిగించడం కోసము శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం ప్రారంభించాడు. బ్రాహ్మణుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ చెప్తున్నాడు, ప్రభు, నేను స్వచ్ఛమైన మనసుతో మిమ్మల్ని ఆరాధించాను. ప్రతి క్షణము కూడా మీ నామాన్ని జపించాను. నా జీవితాన్ని అంతా కూడా మీ భక్తిలోనే గడిపాను. మీకే నా జీవితాన్ని సమర్పించాను. నేను మొత్తం పుణ్యాన్ని అంతటినీ కూడా ఈ పాపాత్ములైన ఆత్మలకు ఇచ్చేస్తున్నాను. మీరు వీళ్ళందరినీ కూడా ఈ కష్టం నుండి ముక్తి కలిగింపచేయండి. వీళ్లను నరక యాతన నుండి రక్షించండి. హే కృష్ణ, హే జగన్నాథ, ఇక్కడ ఈ నరకంలో శిక్షలను అనుభవిస్తున్న ఈ జీవులను రక్షించండి. పుష్కరుడు నోటి నుండి ఆ మాటలు రాగానే ఆ నరకంలో ఉన్న సమస్త జీవులకు కూడా ముక్తి కలిగింది. అందరూ కూడా నరకాన్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నరకంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అంటున్నారు, ఓ బ్రాహ్మణ దేవత, నీకు జై జైలు. మీ కృపతోనే మా పాపాత్ముల అందరికీ కూడా ముక్తి కలిగింది. ఆ విధంగా జై జైలు పలుకుతూ నరకంలో ఉన్న ప్రాణులన్నీ కూడా స్వర్గంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అందులో ఇంకొన్ని జీవులు ఇప్పటికీ కూడా నరకంలోనే కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. వారికి మాత్రము ముక్తి లభించలేదు. ఈ అద్భుతమైన చమత్కారాన్ని చూసి యమధర్మరాజు ఆశ్చర్యంలో ఉన్నాడు. యమధర్మరాజు అనుకుంటున్నాడు, ఇది అసంభవము. ఏ పుణ్యం వలని ఈ బ్రాహ్మణుడు ఈ నరకంలో ఉన్న వారి అందరికీ కూడా ముక్తిని కలిగింపచేశాడు. అప్పుడు అక్కడ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు ఇంకా యమధర్మరాజు శ్రీ మహావిష్ణువుకి నమస్కరించారు. యమధర్మరాజు శ్రీ మహావిష్ణువుని అడుగుతున్నాడు, ఈ బ్రాహ్మణుడు ఎటువంటి పుణ్యాలు చేశాడో ఒకేసారి ఇతడు నరకంలో ఉన్న అన్ని ప్రాణులకు కూడా ముక్తిని కలిగించాడు. కానీ మిగతా వారు ఏ పాపం కారణంగా ఇంకా కూడా నరకాన్నే అనుభవిస్తూ ఉన్నారు అని అడిగేసరికి శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు, ఈ బ్రాహ్మణుడు రావి చెట్టుకి ప్రతి నిత్యము కూడా నీటిని పోశాడు. ఆ కారణంగానే ఈ బ్రాహ్మణుడు పుణ్యాత్ముడు అయ్యాడు. ఈ బ్రాహ్మణుడిలో నరకంలోని జీవులకు ముక్తిని కలిగింపచేసే సామర్థ్యము అనేది వచ్చింది. ఇప్పుడు ఏవైతే జీవులు నరకంలో ఇంకా కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో ఆ మనుషులు వారి పూర్వజన్మలో రావి వృక్షాలను నరికారు. ఆ కారణంగానే వారికి ముక్తి లభించడం లేదు. ఎవరైతే మనుషులు రావి చెట్టుకి కేవలము నీటిని పోస్తారో వారు ఎప్పుడూ కూడా నరక లోకానికి వెళ్లరు. వారి లోపల ఎంత సామర్థ్యం వస్తుంది అంటే వారు మిగిలిన పాపాత్ముల యొక్క పాపాలను కూడా నశింపజేయగలుగుతారు. వారు ఘోరమైన పాపాల నుండి కూడా ముక్తి పొందుతారు. ఈ మాటలు చెప్పి శ్రీ మహావిష్ణువు అక్కడ నుండి అంతర్ధానమయ్యారు. అప్పుడు యమధర్మరాజు బ్రాహ్మణుడికి వరాన్ని ఇచ్చాడు, హే మహాత్మా, మీరు ధన్యులు. మీరు భూలోకంలో సంతోషంగా ఉండండి. మీకు నా వల్ల ఎటువంటి భయమో కూడా కలగదు. ఎవరైతే మనుషులు మీ సాన్నిధ్యంలో ఉంటారో వారికి కూడా ఎప్పటికీ నరక ప్రాప్తి కలగదు. వారికి ఎప్పుడూ కూడా అకాల మృత్యువు కలగదు. ఆ విధంగా యమధర్మరాజు
పుష్కరుడికి వారాన్ని ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడు యమధర్మరాజుకు నమస్కారములు తెలిపి భూలోకానికి తిరిగి వచ్చేశాడు. ఇక అప్పటి నుండి ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఉన్నాడు. రావి చెట్టుకు నీటిని పోస్తూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు నారద మునీంద్రుల వారితో చెప్తున్నారు, నేను నీకు రావి చెట్టుకు నీటిని పొయ్యడం వలన జరిగే మహత్యాన్ని చెప్పాను. ఎవరైతే మనుషులు పుష్కరుడి యొక్క కథని వింటారో, ఎదుట వాళ్ళకి వినిపిస్తారో వారికి ఉన్న సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు నారద మునీంద్రుల వారికి రావి చెట్టుకు నీటిని పొయ్యడం వలన ఏం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పారు. మీరు కూడా ప్రతిరోజు రావి చెట్టుకు నీటిని పొయ్యండి. శనివారం రోజున రావి చెట్టు వద్ద ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి, లేదా నువ్వుల నూనెతో అయినా సరే తప్పకుండా దీపాన్ని వెలిగించండి. ఇలా దీపాలను వెలిగించడం వలన పితృదోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహము అనేది మీకు లభిస్తుంది. ప్రతి ఏకాదశి రోజు కూడా రావి చెట్టుకు నీటిని పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చెయ్యండి. మీకున్న సమస్తమైన కష్టాలు కూడా తొలగిపోతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.